మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరూ మ్యూట్‌లోనే ఉండండి. మనం క్లాస్ ఇంకా స్టార్ట్ చేసేసుకుందాం. ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు మనం జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి జై, పతితపావన్ జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి అందరికీ. హరే కృష్ణ అండి అందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం ఎందుకు మనం ఈ ఇంద్రియాల్ని మనస్సుని ఆధీనంలో పెట్టాలి అనేది టాపిక్ గురించి మనం లాస్ట్ కొన్ని క్లాసుల నుంచి వింటున్నాం కదండి. ఈరోజు కంటిన్యూషన్ అన్నమాట. ఈరోజు మనం చెప్పుకునే శ్లోకాలు భగవద్గీత 2వ అధ్యాయం 62, 63 శ్లోకాలండి. 2వ అధ్యాయం 62, 63 శ్లోకాలు. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థములను ధ్యానించునప్పుడు వాని ఎడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధి నొందగా కామము నుండి క్రోధము ఉద్భవించును. 63వ శ్లోకం. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన అధిక మోహము కలుగగా మోహము వలన జ్ఞాపక శక్తి భ్రమకు గురియగును. జ్ఞాపక శక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినప్పుడు మనుజుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. మొత్తం మన పతనం అంతా ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు శ్లోకంలో ఇచ్చారండి. ఇప్పుడు 62వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మనం ఏదైనా ఇంద్రియార్థాలకు సంబంధించిన విషయాల గురించి ఏదైనా ఒక విషయం పట్టుకొని దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అనమాట. సపోజ్ ఎవరైనా మంచి నగలు ఏమైనా వేసుకున్నారనుకోండి, మాతాజీ లేడీస్ ఎవరైనా వాటిని చూడగానే మనకి ఇంకా జ్యువెలరీ మీద ఎలా అయినా అయ్యో నాకు ఉంటే బాగుండేది కదా, నేను వేసుకునేదాన్ని కదా, ఇంకా దాని డిజైన్ ఇలా ఉంది అలా ఉంది, ఎక్కడ కొన్నారో ఏంటో అని ఆ రోజంతా మనం అదే ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇంకేమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా దాని మీద ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోతుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ నుంచి ఆసక్తి వృద్ధి చెందుతుంది. ఆసక్తి కలిగిన తర్వాత ఏమవుతుంది, మనకి అది ఎలా అయినా సరే నాకు కావాలి అనే ఒక కోరిక పుడుతుంది అనమాట. అది కామము. ఒకవేళ ఆ కోరిక తీరితే ఇంకా, ఇంకా మంచిది ఉంటే బావుండేది. లేతే ఇంకా ఎక్కువుంటే బావుండేది. సపోజ్ మన దగ్గర ఒక సపోజ్ మనకి డ్రెస్‌లే అనుకోండి. డ్రెస్‌లు ఒక 20, 30 ఉన్నాయనుకోండి. దాంతో మనకు అన్నీ ఉన్నా సరే, ఇంకా మళ్ళీ అయ్యో! నాకేమీ లేవు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆశ అన్నమాట. ఇంకా కావాలి అత్యాస. కామం నుంచి ఒకవేళ తీరితే మనకి ఇంకా, ఇంకా కావాలనిపిస్తుంది. ఒకవేళ తీరలేదనుకోండి,
మనం అనుకున్నది ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది, మనకి అది దానివల్ల కోపం వచ్చేస్తుందనమాట. ఆ కోపం వల్ల ఏమవుతుంది, మోహం లభిస్తుంది అని అంటున్నారు. తర్వాత ఆ మోహం నుంచి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా బుద్ధి నశించిపోతుంది. అయితే ఇక్కడ ఇవన్నిటికి కారణం ఏంటండి? ఎందుకు మనకి ఏదైనా ఒక విషయం పట్ల ఎందుకు మనం అలా పదే పదే ఎందుకు ఆ విషయం గురించి మనం అలాగా ఆలోచిస్తూ ఉంటాం? ఎందుకు కోపం డెవలప్ చేసుకోవాలి? ఎందుకు దాని మీద మళ్ళీ మోహం రావాలి? ఫైనల్‌గా అది బుద్ధి నాశనం స్టేజ్ వరకు వెళ్తుందనమాట. అంటే ఏంటి? మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి అనే విషయం చెప్తున్నారనమాట. ఆహ్, అయితే ఇక్కడ మనం ఇంకొకటి ప్రభుపాదుల వారు భాష్యంలో ఎలా ఇచ్చారంటే, ఒక డివోటీని, నాన్ డివోటీని కంపేర్ చేసుకుంటూ ఇచ్చారనమాట. ఒక డివోటీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంద్రియాలని వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలనుకోరు. ఇప్పుడు మాయావాదులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు. ఎప్పుడైతే మనం ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అని అనుకుంటామో, అప్పుడేమవుతుందంటే అవి రివర్స్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎంత నొక్కిపెట్టి ఉంచితే అవంతా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బాల్‌ని తీసుకొనెళ్ళి రబ్బర్ బంతిని తీసుకొనెళ్ళి గోడకి పెట్టి గట్టిగా కొట్టామనుకోండి అది మనం ఎంత ఫోర్స్‌తో కొడితే మళ్ళీ అదంత ఫోర్స్‌గా వెనక్కొస్తుందనమాట. అలాగే మన ఇంద్రియాలు కూడా అంతే. వీటిని కంట్రోల్ చేయడం మనకి చాలా చాలా కష్టం. అందుకే ఆహ్, ఆహ్, బ మాయావాదులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంద్రియాల్ని కంట్రోల్‌లో పెట్టడానికి చూస్తారు. అదే భక్తులైతే ఇంద్రియాల్ని భగవంతుడి యొక్క సేవలో పెట్టడానికి చూస్తారనమాట. అందుకే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లైక్ అంటే మన శాస్త్రాల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అవి చూసుకుంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు భాష్యంలో ఇచ్చారనమాట. హరిదాస్ ఠాకూర్ తన ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి, ఆ వేశ్య వచ్చినప్పుడు ఆయన చాలా ఆహ్, నార్ బాగా ఉండగలిగారనమాట. తనని కూడా ఆ వేశ్యని కూడా భక్తురాలుగా మార్చేయగలిగారు. అదే ఇప్పుడు శివుడిని కానీ, లేకపోతే విశ్వామిత్రుడి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా, శివుడు కూడా చాలా ఎజిటేట్ అయిపోయారనమాట. అంటే అయిపోతారు. సతీ వచ్చినప్పుడు. అలాగే ఈవెన్ విశ్వామిత్రుడు కూడా మేనక వల్ల అతని మైండ్ డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. అదే హరిదాస్ ఠాకూర్ విషయంలో తీసుకుంటే, ఆ వేశ్య వచ్చి 3 రోజులు కంటిన్యూయస్‌గా వచ్చినా సరే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత స్ట్రాంగ్‌గా ఉండగలిగారనమాట. అది మనకి ఒక భక్తుడికి అభక్తులకి ఉన్న తేడా. అభక్తులైతే వాళ్ళ ఇంద్రియాల్ని వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోలేరు. ఆ నిమిషానికి ఏం చేయాలనిపించేస్తుందో అది చేసేస్తారనమాట. అలా ఉండకూడదు. అయితే ఇక్కడ మనకి మెయిన్ కారణాలేంటి అంటే, మన మైండ్‌ని ఇప్పుడు మనకి కంప్యూటర్‌లో జనరల్‌గా వైరస్ ఉంటుంది కదండీ! కంప్యూటర్‌లో వైరస్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలి అనుకుంటే, ఒకేసారి ఒక 100 ఫైల్స్ దాకా ఓపెన్ అయిపోతూ ఉంటాయన్నమాట. అలాగే మనం ఒక ఫైల్‌ని సేవ్ చేయాలి అని అనుకుంటే, అది సేవ్ అవుతూనే ఉంటుంది. అదొస్తుంది కదా! అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. టైర్ లాంటిది, చక్రం లాంటిది. అది అలా అవుతూనే ప్రాసెసర్‌లో ఉంటూనే ఉంటుందన్నమాట. ఏ ఫైల్ ఓపెన్ చేయలేము. ఏది కంప్యూటర్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయలేము, ఆన్ చేయలేమనమాట. అలాగా అయిపోతుందనమాట. ఒకవేళ కంప్యూటర్‌లో వైరస్ ఉంటే. అలాగే ఏంటంటే మనుషుల్లో మనలో కూడా చాలా వైరస్‌లున్నాయి. ఆ వైరస్‌లేంటండి కామ, క్రోధ, లోభం అనమాట. ఈ 3 ఉండడం వల్ల ఈ 3 వైరస్‌లు కామ, క్రోధ, లోభాలు ఉండడం వల్ల ఈ 3 అనేవి మనకి మెయిన్ వైరస్‌లు. ఇంకా మిగతావి కూడా మనకి చాలా ఉన్నాయి. ఈ 3 ఇంకా మనలో ఉన్న ఈ అనర్థాల వల్ల ఏం జరుగుతుందంటే ఆ 6 రకాల అనర్థాల గురించి కూడా మనం చాలా క్లాసుల్లో చర్చించుకున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. దీనిలో ఈ 6 ఆటిల్లో ప్రైమరీ ఏంటి అంటే, ఈ 3 నరకానికి ద్వారం అన్నమాట. కామ, క్రోధ, లోభాలు. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడూ కూడా ఈ భక్తి మార్గంలో లేకుండా నార్మల్‌గా మామూలుగా మనం అభక్తుల మార్గంలో లేకపోతే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కోరికల్లో మనం మునిగి తేలుతూ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడూ మనకి ఒక జనాలకి, మనుషులకి ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుందనమాట. అదేంటి అంటే ఎప్పుడూ గడిచిపోయిన దాని గురించి, పాస్ట్ లైఫ్ గురించి ఎప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందే. అయ్యో! నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ఇలా ఎప్పుడు దుఃఖంలో ఉంటారనమాట. లేకపోతే ఏం ఏం చేస్తారు? రేపేం జరుగుతుంది? ఫ్యూచర్ గురించి ఎప్పుడు భయం అన్నమాట. రేపటి గురించి ఎప్పుడు భయం. లే వాళ్ళు అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళెలా ఉంటారంటే, ఎప్పుడు కూడా మాయలో ఉంటారు. పోనీ గడిచిన కాలంలో మనం తప్పులు చేశాము. ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలీదు. ఈరోజు మన చేతుల్లో ఉంది. ఈ క్షణం మన చేతుల్లో ఉంది కాబట్టి, అట్‌లీస్ట్ ఆ క్షణాన్నైనా సరే మనం
బాగా ఉపయోగించుకోవాలి అలా ఆలోచించరనమాట. ఎప్పుడు ఈ వైరస్‌లు మన దేహంలో ఉండడం వల్ల కామక్రోధ లోభాలు అనే ఈ వైరస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఫ్యూచర్ గురించి బాధ, భవిష్యత్తు గురించి బాధ, గడిచిపోయిన కాలం గురించి, ఫ్యూచర్ గురించి భయం, గడిచిపోయిన కాలం గురించి ఒకలాంటి బాధ అన్నమాట. అయ్యో! ఎందుకు నాకే ఇలా జరిగింది? జరిగిపోయిందేదో జరిగిపోయింది. మన కర్మలో పార్ట్ జరిగిపోయింది, అయిపోయిందింక. అలా వదలమనమాట. ఆలోచిస్తూనే ఉంటాం. ప్రెజెంట్‌ని కూడా మనం ఎప్పుడు మాయలో ఉంటామనమాట. అందుకని కృష్ణ చైతన్య మార్గంలో ఉండడానికి మనం ట్రై చేయట్లేదు. తర్వాత అంటే కారణం ఏంటి అంటే ఇక్కడ ఇంద్రియాలు కంట్రోల్‌లో లేవు. ఇంద్రియాలు కంట్రోల్‌లో లేవు. మనసు కంట్రోల్‌లో లేవనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఎ ఎ ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాల్సొచ్చిందనుకోండి. జనరల్‌గా ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం ఆటో కానీ, క్యాబ్ కానీ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటామనమాట. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనం ఆహ్, డ్రైవర్ మనం పర్టిక్యులర్ వెహికల్ ఎక్కినప్పుడు ఒకవేళ కార్ బుక్ చేసుకున్నాం అనుకోండి. కార్‌లో కూర్చోగానే మనం డ్రైవర్‌కి మనం ఒక ప్లేస్ చెప్తామనమాట. డ్రైవర్ అనేవాడు ఏం చేయాలి? మన కంట్రోల్‌లో ఉండాలి. డ్రైవర్ మన కంట్రోల్‌లో లేడనుకోండి, మనం చెప్పిన మాట వినట్లేదు. అప్పుడేమవుతుంది? మనం గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాలి మనం. కానీ ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? ఇంకెక్కడికో తీసుకొనెళ్తాడనమాట. ఎందుకంటే మనం చెప్పిన మాట వినట్లేదు. మన కంట్రోల్‌లో లేడనమాట. అంటే మనం చేరాల్సిన గమ్యస్థానానికి మనల్ని చేర్చడం లేదు. అలాగే మైండ్ కూడా సేమ్ అలాంటి అన్‌కంట్రోల్డ్ డ్రైవర్ లాంటిదే అన్నమాట. మన మనస్సు కూడా. ఏం చేస్తుందంటే, మనకి మన గమ్యస్థానం ఏంటి అంటే, భగవంతు ధామానికి చేరుకోవడం అన్నమాట. మనల్ని అటువైపుకి తీసుకొని వెళ్ళదు సరికదా! రెగ్యులర్‌గా మనం చేయాల్సిన పనులు కానియండి, అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియాలు, ఈ బుద్ధి అనేది కంట్రోల్‌లో లేకపోతే. సపోజ్ ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా ఈ త్రిగుణాల త్రిగుణాల యొక్క ఎఫెక్ట్ వీటి మీద ఉంటుందనమాట. అది ఎలాగా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఒక రోజు మొత్తాన్ని 3 పార్ట్స్‌గా చేసుకుంటే పొద్దున్న అంటే ఉదయం టైంలో ఎక్కువ సత్వగుణం ఉంటుంది. మధ్యాహ్నం టైంలో రజోగుణం ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఆ కాలం అనేది ఎక్కువ తమోగుణ ప్రభావితమై ఉంటుందనమాట. అలాంటప్పుడు మనం చేసే మన మైండ్ కూడా అంతే అనమాట. 3 కేటగరీస్‌లోకి మనం డివైడ్ చేయొచ్చు. మన మైండ్‌ని కూడా. అది ఎలా అంటే మన కొంతమంది ఉంటారనమాట. వాళ్ళకసలు ఆ క్షణం ఇది తప్పా? రైటా? ఇది చెయ్యొచ్చా? వాళ్ళు ఎలా ఏమనుకుంటారు? ఎదుటి వాళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతుందా? లేకపోతే ఇది నా మీద ఏ టైప్ ఆఫ్ లాంగ్ రన్‌లో ఇది నాకెలాంటి ఇబ్బంది కలుగుతుంది? ఇవన్నీ ఆలోచించరనమాట. ఆ మొమెంట్ ఏం చేయాలి అని అనిపిస్తే అది చేసేస్తారనమాట. అది ఏంటంటే అలాంటి మైండ్ ఎవరికైతే అలాంటి మైండ్ ఉంటుందో, ఆ మైండ్ తమోగుణ ప్రభావితమైన మైండ్ అన్నమాట. అలాగే ఏంటంటే ఎవరైతే కొంతమంది ఎలా ఉంటారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇది నేను ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. రోజు నేను మార్నింగ్ 4:00కి లేచి మంగళారతి అటెండ్ అవ్వాలి అని అనుకుంటారనమాట. అది కొన్ని రోజులు బానే ఫాలో అవ్వగలుగుతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది ఇంక చేయలేరు. కంటిన్యూ చేయలేరు. అదేంటండి అది రజోగుణ ప్రభావితమైన మనస్సనమాట. మూడవ రకమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు రిజిడ్‌గా చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకుంటారు. అంతే స్ట్రాంగ్‌గా వాళ్ళు ఆ డెసిషన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. రోజు 4:00కి లేవాలి. ఏమైపోయినా సరే ముందు రోజు రాత్రి ఏ టైంకి పడుకున్నా రోజు మార్నింగ్ మంగళారతికి 4:00కి లేస్తారనమాట. ఎందుకు వాళ్ళ మనస్సు అనేది సత్వగుణం ప్రభావితమైన మనస్సుగా ఉంది కాబట్టి వాళ్ళనుకున్నది అలా కంటిన్యూ చేసేస్తారనమాట. రజోగుణంలో ఉండేవాళ్ళు కొన్ని రోజులు చేస్తారు. తర్వాత చేయలేరు. అదే తమోగుణంలో ఉండే వాళ్ళ మైండు, ఇంద్రియాలు అన్నీ ఎప్పుడు అన్‌కంట్రోలబుల్ అనమాట. ఎప్పుడు అవి కంట్రోల్‌లో ఉండవు. తర్వాత ఇంకా అందుకే ఏం చేయాలంటే ఈవెన్ మన డేని మొత్తం చూసుకున్నా కూడా రోజులో ఉదయం పూట సత్వగుణం ఎక్కువుంటుంది. ప్రభావితంగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో రజోగుణ ప్రభావితంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం టైంలో మనకి అది తమోగుణ ప్రభావితంగా ఉంటుందనమాట. అలాంటప్పుడు మనం చేసే కార్యాలు కూడా అందుకే అంటారు పొద్దున్నే లేచి మనం ఆహ్, ఈ స్పిరిచ్యువల్ యాక్టివిటీస్‌కి మన అంటే ఆధ్యాత్మికంగా మనం బాగా పురోగతి చెందాలి అనంటే, ఆ ప్యూరిటీని మనం సంపాదించుకోవాలి అనంటే మన సాధన అదంతా మార్నింగ్ టైమ్‌లో చేయాలి. అలా గడిచే కొద్దీ సత్వగుణం తగ్గుతూ రజోగుణం పెరుగుతుందనమాట. ఇంకా మనం మధ్యాహ్నం నుంచి సాయంత్రం అలా రాత్రికెళ్ళేసరికి అలా రజోగుణం తగ్గిపోయి అది తమోగుణంలోకి వెళ్తుందనమాట. అలాంటప్పుడు మనం
అందుకే ఈవినింగ్ అవి మనం చాంటింగ్ చేసినా మనం చాలా డిస్ట్రాక్టెడ్‌గా ఉంటాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం కాబట్టి అవన్నిటి ప్రభావం మన మైండ్ మీద ఆల్రెడీ ఉంటుంది. అలాంటి మైండ్‌ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? చాలా కష్టం అన్నమాట. అది సాధ్యం కాదు. అందుకే చెప్తారు మనం పొద్దున్నే ఉదయం లేవగానే మనం స్నానం చేసి, అన్నీ చేసుకొని మనం ఆహ్, మంగళారతి చేసి చాంటింగ్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు దాన్ని మనకి ఎలా చెప్పొచ్చంటే ఇప్పుడు సముద్రం ఉంటుంది కదండీ! సముద్రంలో అలలు పొద్దున్న మనం మార్నింగ్ వాక్‌కెళ్ళినప్పుడు ఆ సముద్రంలో అలలు చూసామనుకోండి, అవి చాలా తక్కువ చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి. ఆ చిన్న అలలు ఏం చేస్తాయంటే మొత్తం ఆహ్, ఆహ్, అయి ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి కదా! సముద్రంలో ఉన్న చెత్త అంతా ఉంటుంది కదా! అదంతా ఒడ్డుకు తీసుకొని వచ్చేస్తుందనమాట సముద్రం. అలా కాకుండా మధ్యాహ్నం అయ్యేసరికి అంటే మనలో కూడా అంతే అన్నమాట. సత్వగుణంలో మనం మార్నింగ్ టైమ్‌లో మనం ఉదయం పూట సత్వగుణంలో ఉంటాం కాబట్టి, అలాంటప్పుడు మనం చాంటింగ్ అవన్నీ చేసినప్పుడు మనలో ఉన్న ఆ సముద్రం అలలతో పాటు ఎలాగైతే ఆ ఇంప్యూరిటీస్ అన్నీ వ్యర్థ పదార్థాలన్నీ ఎలాగైతే బయటకొచ్చేస్తున్నాయో, అలాగే మనలో ఉన్న ఆ దుర్గుణాలు, అనర్థాలు అవన్నీ కూడా బయటకొచ్చేస్తాయన్నమాట. అలా మధ్యాహ్నం అయ్యేసరికి టైం గడిచే కొద్దీ ఏమవుతుందంటే సముద్రంలో అలల సైజ్ కూడా చాలా పెద్దవిగా అయిపోతాయన్నమాట. పెద్ద అలలు ఏం చేస్తాయి, అవి ఫోర్స్‌గా పైనుంచి ఇలా వస్తాయి. వచ్చి ఆ ఇంప్యూరిటీస్‌ని, ఆ చెత్తని వాటిని ఆ అలలతో వాటర్‌తో తీసుకొనొస్తాయి. మళ్ళీ వెనక్కెళ్ళేటప్పుడు మళ్ళీ వాటిని లోపలికి తీసుకొనెళ్ళిపోతాయన్నమాట. ఆ! మనం రజోగుణంలో ఉండి లేకపోతే తమోగుణంలో ఉండేటప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. మన మైండ్ కంట్రోల్‌గా ఉండవు. ఆ చెత్త అంతా మనం వదిలేద్దాం. ఇది నేను చెయ్యకూడదు. ఇది చాలా తప్పు. ఇది నేను చేయకూడదు అని మనం చాలా సార్లు మన మైండ్‌కి చెప్తాము. కానీ మైండ్ మీద మనకి కొంత కంట్రోల్ మాత్రమే ఉంది. అందుకే అది కొంచెం సేపే వింటుందన్నమాట. ఎప్పుడైతే మన కంట్రోల్ లూజ్ అయిపోతామో అది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అదే పని చేయడం. అందుకే ఇలా ఇంకా పతంజలి యోగ సూత్రాలు కొన్ని చెప్పారనమాట ఆయన. యోగ సూత్రాలన్నీ ఎలా పాటించాలి అని దాని గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అయితే ఆహ్, సేమ్ పాయింట్స్ ఆ యోగ సూత్రాలు ఏవైతే పతంజలి యోగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. మన మైండ్‌ని అదే మన మనస్సుని, తర్వాత మన ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అవేంటి అంటే ఫస్ట్‌ది అహింస అన్నమాట. మనం చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకంటే మనుషులు జనరల్‌గా ఎలా ఉంటారంటే చాలా స్వార్థపూరితంగా ఉన్నారనమాట చాలామంది. కలియుగం అలా అలా ముందుకి వెళ్ళే కొద్దీ చాలా స్వార్థపూరితంగా ఉన్నారు. కానీ స్వార్థం అనేది మనకి భక్తి జీవితంలో ఉపయోగపడదనమాట. కొన్ని సార్లు అంటారు మనం భక్తిలో మన స్వార్థంగా ఉండాలి అని. స్వార్థంగా ఉండాలి అనంటే అది ఎంతవరకు మన అంటే ఇప్పుడు వేరే వాళ్ళని మనం హింస పెట్టి మనం భక్తిలో పురోగతి చెందడానికి చూస్తున్నామనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. అంటే వేరే అహింస అనేది ఓన్లీ జంతువుల పట్ల మాత్రమే కాదు, వేరే జీవుల పట్ల కూడా, వేరే డివోటీస్ పట్ల కూడా మనం చాలా అలర్ట్‌గా ఉండాలనమాట. వాళ్ళకి హాని కలిగించేటట్టు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు, వాళ్ళకి బాధ కలిగించేటట్టు మన ప్రవర్తన, మన నడవడిక అనేది ఉండకూడదు. మనం చాలా ఆహ్, క్లియర్‌గా ఉండాలనమాట. ఇప్పుడు భక్తి కొన్ని సార్లు మనం సీనియర్ డివోటీస్ నుంచి వింటాం. మన స్వార్థం అనేది ఉండాలి అని. సపోజ్ స్వార్థం అనేది ఉండాలి అనంటే ఆహ్, మనం ఏ పని చేయకుండా కూర్చొని నేను నా చాంటింగ్ నేను చేసుకుంటాను. నా సాధన పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత మిగతా వాళ్ళందరూ నాకు కావాలి. అలా ఉండకూడదనమాట. కొంచెం మనం వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ భక్తి జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి. అయితే అట్ ది సేమ్ టైమ్ ఇది కూడా చెప్తారు. ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో. తర్వాత వేరే వాళ్ళని ఉద్ధరించు అని. ఆ ఉద్ధరించుకునే క్రమంలో మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనమాట. ఆలోచించాలి. ఇది వేరే వాళ్ళకి దుఃఖం కలిగిస్తుందేమో అని. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా మన సాధనని మనం చేసుకునేటట్టు ఉండగలగాలి. నెక్స్ట్ ఇంకా అహింస అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే అహింస అన్నమాట. అహింస అంటే వేరే జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. వాళ్ళని ఏ రకంగాను ఇబ్బంది పెట్టకూడదన్నమాట. తర్వాత రెండవది ఏం చెప్తున్నారంటే మనం వేరే అంటే ఇవన్నీ ఫాలో అయితే మన ఇంద్రియాలు మన మనస్సు అనేది కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఎవరు మనల్ని తిట్టుకోరు. మనం హ్యాపీగా ఉంటాము.
ఎండ్ ఆఫ్ ది డే. లేకపోతే మనం ఎవరి పట్లైనా మనం దురుసుగా ప్రవర్తించినా, వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించినా, సేమ్ మనకు కూడా రిటర్న్ వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మనం చెడుగా ఆలోచించాలి అంటే, మన మైండ్ ఎంత పొల్యూటెడ్‌గా ఉంటుందండి. దానికి బదులు మనం చెడుగా ఆలోచించడం మానేస్తే మన మైండ్ క్లియర్‌గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ అహింస. సెకండ్‌ది ఏం చెప్తున్నారు అంటే, వేరే వాళ్ళు చేసే పనిని పని కోసం మనం క్రెడిట్ తీసుకోకూడదు. వేరే ఎవరో ఏదో చేశారు. ఇద్దరు మాతాజీలు కలిసి వంట చేస్తున్నారనుకోండి. ఆహ్, బాగా వచ్చింది. అంతా అయిపోయింది. భగవంతుడికి భోగా పెట్టారు. పూజారి ప్రభుజీ లేకపోతే వేరే మాతాజీయో ఎవరో ఆ ప్రసాదం కొంచెం టేస్ట్ చేసి యాక్చువల్‌గా చేసింది ఒక మాతాజీ. కానీ ప్లేట్‌లో అన్నీ సర్ది వేరే మాతాజీ ఇచ్చారనుకుందాం. అయితే ఆహ్, ఎవరైతే తిన్నారో వాళ్ళొచ్చి సెకండ్ ప్లేట్‌లో సర్దిచ్చిన మాతాజీని, "మాతాజీ మీరు బాగా చేశారు" అనంటే వెంటనే మనం క్రెడిట్ తీసేసుకోకూడదనమాట. లేదు లేదు క్లారిటీ ఇవ్వాలక్కడ. నేను చేయలేదు. ఆ మాతాజీ చేశారు. నేను సపోర్ట్ చేశానంతే అలా. ఎందుకంటే ఇలా మనం వేరే వాళ్ళ క్రెడిట్ తీసుకున్నా మన మనసులో ఒక టైప్ ఆఫ్ ఇంప్యూరిటీని మనం యాడ్ చేస్తున్నట్టనమాట. అంటే మనం ఇది సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వేరే వాళ్ళు చేసిన పనికి మనం ఏ రకంగాను క్రెడిట్ తీసుకోకూడదు అనేది. దానివల్ల ఏమవుతుందంటే మన ప్యూరిటీ మెయింటైన్ అవుతుందనమాట. వేరే వాళ్ళకి మనం చెడుగా మాట్లాడట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళు చేసే పనికి మనం క్రెడిట్ తీసుకోవడం లేదు. దీనివల్ల మనం ప్యూరిటీని మెయింటైన్ చేస్తాం. మన పవిత్రత అనేది ఉంటుందనమాట. మైండ్‌కి మనం పవిత్రతగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే పతంజలి యోగ సూత్రాల్లో ప్రతి స్త్రీని కూడా అమ్మలాగా చూడాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి వాళ్ళకి ఎలాంటి అందరూ ఏ ఏ స్త్రీని చూసినా వాళ్ళు చంటి పిల్లల్ని ఉన్నారనుకోండి. వాళ్ళు ఏ అమ్మని చూసినా, స్త్రీని చూసినా వాళ్ళకి అమ్మనే పిలుస్తారు. అమ్మలాగే భావిస్తారు. వీళ్ళొచ్చి నాకేదైనా అంటే అలా పాజిటివ్‌గా మంచిగా ఫ్రెష్ మైండ్‌తో ఉంటారనమాట. అదే రకంగా మనం కూడా ఉండాలి. అది భక్తి జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది కూడా. ప్రతి స్త్రీని కూడా ఇప్పుడు జనరల్‌గా స్త్రీని ఎలా చూస్తారంటే భోగ వస్తువులాగా చూస్తారనమాట. అలా చూడకూడదు. మంచి ఉద్దేశంతో ఆహ్, ఆహ్, ట్రీట్ చేయాలి. మంచి ఉద్దేశంతో చూడాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అపరిగ్రహః. మనం ఈవెన్ నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో కూడా ఉపదేశామృతాలో కూడా చదువుకున్నాము. ఏంటంటే అవసరానికి మించి మన దగ్గర ధనం అనే దాన్ని ఏదైనా సరే ధనమనే కాదు. ఏదైనా సరే మనకి అవసరానికి మించి మన దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం ఎంత అక్యుములేట్ చేసుకుంటే, ఎంత దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? దాన్ని మనం పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండలేమనమాట. దాన్నెలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎవరైనా వచ్చి ఎత్తుకొని ఎళ్ళిపోతారేమో, ఇంకెవరైనా తీసుకొని ఎళ్ళిపోతారేమో, ఈరోజు నా దగ్గరుంది రేపు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుందేమో, ఈ టెన్షన్‌తోనే మనం ఉండాల్సొస్తుందనమాట. అందుకే అవసరానికి మించి ఏది మన దగ్గర ఉంచుకోకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? శౌచము. శౌచం అంటే ఏంటంటే క్లీన్‌లీనెస్. అంతర్గతంగా, బహిరంగంగా 2 రకాలుగా కూడా మనం చాలా నీట్‌గా ఉండాలనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఎప్పుడు సంతృప్తిగా ఉండాలనమాట. అన్నీ నాకున్నాయి. నాకేం లేకపోయినా పర్వాలేదు. భగవంతుడున్నాడు అని ఒకే ఒక్క నమ్మకంతో మనం ఉండాలనమాట. సంతోషం అనేది ఇంపార్టెంట్. కొంతమంది మనం అనుకుంటాం అన్నీ ఉన్నవాళ్ళే సంతోషంగా ఉంటారు అని. కొన్నిసార్లు ఆహ్, హ్మ్, ఆహ్, మా ఇంట్లో ఇంతకుముందు ఒక పనమ్మాయి ఉండేదనమాట. మా బాబు చిన్నగా ఉండేటప్పుడు. ఆ అమ్మాయి ఒక 18 ఇయర్స్ అలా ఉంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు జూసినా చాలా సంతోషంగా అన్నమాట. ఏదో అన్నీ అమ్మాయికున్నట్టు వాళ్ళ ఇంట్లో ఏం లేదు. సరిగ్గా తినడానికి కూడా తిండి ఉండేది కాదన్నమాట. అయినా సరే ఆ అమ్మాయి ఎప్పుడు చాలా నవ్వుతూ, చాలా ఫ్రెష్‌గా, చాలా హ్యాపీగా ఎప్పుడు చెడు విషయంలో కూడా మంచి ఎతుక్కునే టైప్ అన్నమాట ఆ అమ్మాయి. అలా అలా ఏంటంటే మన భక్తి జీవితంలో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళేంటంటే చెడు జరిగితే నా కర్మ నేనేదో తప్పు చేశాను. నాకు మళ్ళీ అదొచ్చింది అంతే. లైట్‌గా తీసుకోగలుగుతారనమాట. తర్వాత మంచి జరిగిందనుకోండి, సూపర్. నాకు మంచి జరిగింది. ఓకే. అలా డివోటీ అయినా, నాన్ డివోటీ అయినా ఎవరైనా సరే ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడం వల్ల మనకేంటంటే భక్తి జీవితంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే స్వాధ్యః. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అంటే మన ఈ స్క్రిప్చర్స్ అన్నిటిని శాస్త్రాల్ని చాలా అధ్యయనం చేయాలి. చదవడం కాదు. మనం అధ్యయనం చేయాలనమాట. అప్పుడు ఏమవుతుందంటే శాస్త్రాల్లో ఎన్నో మంచి విషయాలుంటాయి. అవన్నీ కూడా మనం అబ్జార్బ్ చేసుకున్నామనుకోండి, అవన్నీ మనం చదవడం వల్ల, మన మైండ్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా నెగెటివ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోవడం తెలుస్తుంది. మనం ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించకూడదు? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ తెలుస్తాయన్నమాట. తర్వాత ఒకవేళ అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన స్క్రిప్చర్స్ అయితే భగవద్గీత, భాగవతం ఇలాంటివి చదివామనుకోండి, ఇంక భగవంతుడి మీద మనకున్న నమ్మకము, తర్వాత విశ్వాసం అవన్నీ
చాలా ఎక్కువ పెరుగుతాయన్నమాట. అందుకే అధ్య ఈ శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ జపం చేయాలి. జపం చేయాలి అనంటే ఏం జపం చేస్తామండి? హరికృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయాలి. అది చేస్తే ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఆహ్, ఎంతో మంచి జరుగుతుంది. అది ఆల్రెడీ మనలో చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంతో ఎప్పుడూ కూడా రినౌన్స్‌డ్‌గా ఉండాలంటే భౌతిక ప్రపంచాన్ని మనం పరిత్యజించి ఉండాలనమాట. ఏదో ఒక రోజు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే అనే ఆ వైరాగ్యంతో ఉండాలనమాట. అప్పుడేముంది దేని పట్ల మనకి అటాచ్‌మెంట్ లేదు. అటాచ్‌మెంట్ లేకపోతే అప్పుడు మనకు ఒకటే అటాచ్‌మెంట్ ఉంటుంది. అది కృష్ణ భగవానుడితో అనమాట. కృష్ణుడితో అటాచ్‌మెంట్ ఉంటే అన్ని విషయాల్లో మనం హ్యాపీ. ఎప్పుడు హ్యాపీ. ఏదైనా సరే మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆ సంతోషమే వేరేగా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? మనకి ఇండిపెండెన్స్ అనేది, మనకి స్వేచ్ఛ అనేది చాలా మైన్యూట్‌గా ఉంటుంది. మనం ఎక్కువ ఆధారపడాల్సింది కూడా భగవంతుడి మీదే అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు మనం ఆ మైండ్ సెట్‌తో ఉండాలి. నేను ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు మన చేతిని పట్టుకొని మనం తీసుకొని ఎళ్తూ ఉంటాం రోడ్డు మీద. వాళ్ళు విదిలించుకొని పరిగెత్తారనుకోండి, నేను ఇండిపెండెంట్. ఎవరి మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆళ్ళు పరిగెత్తారనుకోండి వదిలించుకొని ఏమవుతుంది? కింద పడటం జరుగుతుంది. లేకపోతే ఏదైనా వచ్చి గుద్దుతుందనమాట. అలా జరగకూడదు అంటే పేరెంట్స్ లేకపోతే ఎవరితో అయితే వెళ్తున్నారో పెద్దవాళ్ళతో వాళ్ళు చేయి పట్టుకోవాలనమాట. అలాగే మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. మనం ఇండిపెండెంట్ కాదు. ఒకవేళ మనం ఇండిపెండెంట్ అనుకోని నేను స్వేచ్ఛగా ఉంటాను అని అనుకుంటే ఏ రకంగా అయితే పిల్లాడికి కిందకి కింద పడి దెబ్బలవి తగిలించుకున్నాడో అదే రకంగా మనం మాయతో లెఫ్ట్ అండ్ రైట్ తింటామనమాట. మాయతో చాలా కొట్టించుకోవాల్సొస్తుంది. మాయతో కొట్టించుకున్నామనుకోండి మళ్ళీ పడిపోయి ఇంక మళ్ళీ లేవడం అనేది మనకి చాలా కష్టమైపోతుంది. అయితే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఈ మైండ్‌ని కంట్రోల్ చేయాలి, సెన్సెస్‌ని కంట్రోల్ చేయాలి, ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలి, మనస్సుని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా! అయితే ఏం చెప్తున్నారంటే మనం ఫస్ట్ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలనమాట. ఇంద్రియాల్ని మనం రెగ్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మైండ్ అనేది రెగ్యులేట్ అయిపోతుంది. మైండ్ అనేది కంట్రోల్‌లోకొచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే మన మైండ్ కంట్రోల్‌లో ఉంటుందో అప్పుడు ఆధ్యాత్మికంగా మనలో మన మైండ్ అనేది వికసిస్తుందనమాట ఆధ్యాత్మికంగా. ఎన్నో విషయాలు చూడండి కొన్ని సంవత్సరాల మీరే అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఒక 2, 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో డే నంబర్ 1 లేకపోతే ఫస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈరోజు మీరు ఉన్నారా? డెఫినిట్‌గా ఎవ్వరు అలా ఉండమనమాట. ఎందుకంటే డే నంబర్ 1లో మన ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు ఫస్ట్ సంవత్సరం మనం ఎలా ఉన్నామంటే మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాయి. చాంటింగ్ చేసేటప్పుడు ఎన్నో మనకిప్పటికి థాట్స్ ఒస్తాయి. కానీ నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గి ఉంటాయన్నమాట. ఆలోచనలు లేకపోతే మన ఆలోచించే విధానము. ఇంతకుముందు కూడా మనల్ని ఎంతోమంది తిట్టుంటారు. మనకి ఎంతోమంది బాధ పెట్టుంటారు. కానీ ఏమవుతుంది అవన్నీ అప్పుడన్నమాట. అవన్నీ బిఫోర్ కేసీ. వన్స్ మన ఈ కేసీ ఈ ఆహ్, ఈ ఈ కృష్ణ చైతన్యం అనే దాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అలా మనలో ఉన్న అనర్థాలు తగ్గి ఇప్పుడు వాళ్ళే అవే మాటలు మనల్ని అన్న అవే పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నా సరే, మనకి అంత డిస్టర్బ్ మనం అవ్వం అన్నమాట. ఎందుకంటే మనకి తెలుసు ఇదంతా టెంపరరీ. మనకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అనేది వచ్చేసిందన్నమాట. మన మైండ్ అనేది చాలా వరకు ప్యూర్ అయింది. అందుకే ఏమవుతుందంటే మంచి మంచి విషయాలన్నీ లోపలికెళ్తాయి. చెత్తంతా కూడా బయటికెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. పట్టించుకోము అసలు. ఇగ్నోర్ చేసేస్తామన్నమాట. ఇది మనకి అవసరం లేదు. ఇది నాకు అవసరం లేదు. ఈ మాటలు నాకు అవసరం లేదు. ఈ పరిస్థితులు నాకు అవసరం లేదు. వచ్చాయా? ఓకే. రాని ఏమైపోయింది? కృష్ణ ఉన్నాడు గదా! చూసుకోవడానికి. నన్ను చూసుకుంటాడులే. నాకేం అవ్వదు. అనే ఒక ధైర్యం అనేది మనకొచ్చేస్తుందన్నమాట. మైండ్ ఎప్పుడైతే ఆహ్, ఇంద్రియాల కంట్రోల్‌లో వెళ్తే ఫస్ట్ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. తర్వాత మైండ్ అనేది కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. ఎప్పుడైతే మైండ్ కంట్రోల్ అవుతుందో, ఆ మైండ్ చాలా డిస్టర్బ్ లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అలా పీస్‌ఫుల్‌గా ఉన్న మైండ్ ఎప్పుడైతే భగవంతుడి మీద ధ్యానం చేయడం మొదలుపెడుతుందో, అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మికత అనేది ఆహ్, స్టార్ట్ అవుతుందనమాట. స్టార్ట్ అయ్యి చాలా ఫాస్ట్‌గా పురోగతి అనేది జరుగుతుంది. అది చెప్తున్నా. దీనికి ఒక స్టోరీ చూద్దామండి. ఈ మైండ్, సెన్సెస్ వీటన్నిటి గురించి.
ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకు ఫస్ట్ సెన్సెస్‌నే మనం కంట్రోల్ చేయాలి? అనే దాని గురించి ఇవన్నీ చూద్దాం. అయితే ఒకసారి ఒక రాజు ఉన్నాడనమాట. రాజుకి ఒక కొడుకుంటాడు. అతను ఆ కొడుకు రాజకుమారుడు చాలా ఏంటంటే అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయనమాట. చదువుకోవాలని కానీ, కొంతమంది పిల్లలుంటారు కదండీ! చిన్నప్పటి నుంచే వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ రాజకుమారుడు అలా కాదనమాట. ఎప్పుడు చూసినా ఆడుకోవడము, చదవడం అనేది ఇష్టం ఉండదు. అలా ఉంటాడు. రాజు చాలా రోజులు అబ్జర్వ్ చేస్తారు. ఎలా వీడిని దారిలో పెట్టాలని చెప్పేసి ఒక గురుకులానికి పంపిస్తారనమాట. అక్కడ గురుకులంలో ఆహ్, ఈ రా రాజకుమారుడు అంతవరకు అంతఃపురంలో ఉన్నాడు. పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉన్నాడు. తర్వాత చాలా చాలా ఆప్యులెంట్ ఫుడ్ తినేవాడు. ఆహారం అది కూడా చాలా చాలా ఎన్నో రకాలు ఎంతో ఆప్యులెంట్‌గా తినేవాడనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ గురుకులంలోకొచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి చాలా షాక్ తిన్నాడు. ఎందుకంటే మొత్తం గోబర్ ఉంటుంది గదండీ! ఆవు పేడతో అలికిన ఫ్లోరింగ్ కిందన అవన్నీ ఉంటాయి. తర్వాత ఫుడ్ కూడా రోజు చాలా సింపుల్‌గా అన్నమాట. ఎందుకంటే అలా లేకపోతే ఏమవుతుందంటే ఆహ్, వాళ్ళకి చదువు మీద ఇంకా కాన్సంట్రేషన్ ఉండదన్నమాట. ఫుడ్ అంతా రకరకాలుగా ఏదో భగవంతుడికి భోగా పెట్టినట్టు తింటే మనకి చదువు మీద శ్రద్ధ అనేది ఉండదు కదా! అందుకే ఇక్కడ గురుకులంలో ఏం చేస్తారంటే పిల్లలకి చాలా సింపుల్ ఫుడ్ ఇస్తారన్నమాట. ఈ అబ్బాయి రోజు ఆ కిచిడియే పెడుతూ ఉంటారు. అవే చూస్తాడన్నమాట. ఆ అబ్బాయికి నచ్చదు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయితో పాటు ఒక సర్వెంట్‌ని తెచ్చుకుంటాడు. ఆ సర్వెంట్‌కి చెప్తాడన్నమాట. ఒక కుక్‌ని తెచ్చుకుంటాడు వంటవాడిని. "నువ్వు రోజు నాకేదైతే ఇష్టమో నువ్వు అదే వంట చేయాలి. నేను అదే తింటాను. నేను ఈ గురుకులంలో పెట్టింది నేను తినను" అని చెప్తాడన్నమాట. సరే అని చెప్పి ఇంకా ఏమవుతుందంటే వీళ్ళు రోజు ఏం కావాలో చెప్తూ ఉంటాడు. కుక్ వండుతూ ఉంటాడు. వంటవాడు వండుతూ ఉంటాడు. తర్వాత ఇతనేమో ఈ రాజకుమారుడేమో గురువు దగ్గరికెళ్ళి పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఏం చేస్తాడు మిగతా పిల్లలందరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటే, ఈ రాజకుమారుడు మాత్రం మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా అతను ఫోకస్ చేయడనమాట. ఏంటో పడుకుంటాడు, ఆవులిస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడనమాట. ఇంకా చాలా రోజులు రోజు అంటే ఇంతకుముందు రాజు ప్యాలెస్‌లో ఉండేవాడు. ఇక్కడేమో ఇంకొక ప్యాలెస్ ఏదో కట్టించుకుంటాడు. కట్టించుకొని అక్కడ ఫుడ్ ఏం తినేవాడో ఇక్కడ కూడా అదే ఫుడ్. నో చేంజ్ అన్నమాట. గురుకులంలో జాయిన్ అయిన తర్వాత కూడా. ఓ రోజు వస్తుంటాడు, గురుకులానికొస్తాడు. అక్కడ తింటాడు, ఇక్కడికొచ్చి పాఠాలు నేర్చుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. మంచి మెత్తటి పరుపు మీద పడుకుంటాడు. మిగతా పిల్లలందరూ కిందన కటిక నేల మీద పడుకుంటే, ఈ రాజకుమారుడు మాత్రం మంచి పరుపు మీద అక్కడ సెటప్ చేసుకున్న ప్యాలెస్‌లో పడుకుంటాడనమాట. ఇది చాలా రోజులు ఆహ్, గురువు గారు చూస్తారనమాట. చూసి ఈ గురువు ఏం చేస్తారంటే ఆ కుక్‌కి చెప్తారనమాట. వంటవాడికి చెప్తారు. "నువ్వేం చేస్తున్నావు? తను చదువుకోవడానికొచ్చాడు. నువ్వు అలాంటివన్నీ వండి పెడితే తనెలా చదువుకుంటాడు" చదువుకుంటాడు. "నువ్వు రేపటి నుంచి ఓ పని చెయ్యి. మానేసి రోజు నువ్వు కిచిడీ మాత్రం చెయ్యి" అని చెప్తారనమాట. చెప్తే ఈ పనివాడు ఏం చేస్తాడంటే వంటవాడు, "అమ్మో! రాజకుమారుడి మాటని నేను జవదాటలేను. నేను మీ మాట వినలేను. నన్ను క్షమించండి" అని చెప్పేసి పొలైట్‌గా రిజెక్ట్ చేసేస్తాడనమాట. ఈ గురువు మాటల్ని. నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ సేజ్‌కి ఇంకా ఈ గురువుగారికి అర్థం కాదనమాట ఏం చేయాలని. సరే అని చెప్పేసి ఇంకా రాజుగారికి చెప్తారనమాట. రిపోర్ట్ చేస్తారు. ఇలా మీ అబ్బాయి వచ్చాడు. కానీ తనతో పాటు ఒక వంటవాడిని తెచ్చుకున్నాడు. రోజు ఆ వంటవాడు వండి రకరకాలు వండి పెడుతున్నాడు. తనేమో క్లాస్‌కొస్తున్నాడు గానీ ఏం వినట్లేదు. ఏమి నేర్చుకోవట్లేదు. ఫస్ట్ రోజు ఎలా ఉన్నాడు, ఇన్ని రోజులు అయిపోయాక కూడా అలాగే ఉన్నాడు. కారణం ఏంటంటే తను రాజభవంతిలో ఎలాగున్నాడో ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. అన్నీ అవే హ్యాపీగా ఉన్నాడు. తనెలా చదువుకుంటాడు? మిగతా పిల్లలందరూ చదువుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏం లేవు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఆహ్, హ్మ్, రాజుకి రాజు ఏం చేస్తాడంటే ఆ వంటవాడిని పిలిచి చెప్తారనమాట. "నువ్వు రోజు కిచిడీయే చెయ్యి. గురువుగారు ఏం చెప్తారో అవే చెయ్యి నువ్వు. అంతేకాని రాజకుమారుడు చెప్పింది నువ్వు చేయొద్దు" అని చెప్తాడు. ఇప్పుడు కుక్కేమో వంటవాడేమో రాజుగారి మాటలు విని రోజు కిచిడీయే పెడుతూ ఉంటాడనమాట. ఈ రాజకుమారుడు ఫస్ట్‌లో చాలా కోపమొస్తుందనమాట. ఏంటి ఇలా జేస్తున్నాడు? ఎందుకు నువ్విలా జేస్తున్నావు అంటే, రాజుగారి ఆజ్ఞ అని చెప్తాడు. అప్పుడు ఈ అప్పుడు ఊరుకుంటాడనమాట ఈ అబ్బాయి. ఈ రాజకుమారుడు. ఎందుకంటే అక్కడ ఆజ్ఞ వచ్చింది రాజుగారి నుంచి వచ్చింది. రాజుగారి నుంచి వచ్చింది గదండీ! అందుకని వినాలి కదా! మరి నాన్నగారు గౌరవం. అందుకని ఏం చేస్తాడంటే సహిస్తాడనమాట. కొన్ని రోజులు అలాగా అదే కిచిడి తింటూ ఉంటాడు. వంటవాడు పెడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. తర్వాత అలా కొన్ని రోజులయ్యేసరికి ఇంక గురువుగారు చెప్పే మాటలు,
క్లాసులు వినడం స్టార్ట్ చేస్తాడనమాట. కొద్ది కొద్దిగా జ్ఞానం మైండ్‌లోకి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఏమవుతుందంటే కొన్ని రోజులయ్యేసరికి ఆ అబ్బాయి ముందెలా ఉండేవాడో అలా కాకుండా చక్కగా తయారవుతాడనమాట. మంచి ఒక విద్యార్థిలా తయారవుతాడు. మంచి రాజకుమారుడిలా తయారవుతాడు. రాజు చాలా హ్యాపీ అనమాట. అయితే ఈ కథలో ఏంటంటే మనకి ఈ కథలో రాజు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు రాజు అనేవాళ్ళు మన ఆత్మలాగా, మన ఆత్మ అన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ ఈ సేజ్ ఉన్నారు కదా! గురువుగారు, ఆ గురువుగారేమో మన బుద్ధి. తర్వాత ఈ మైండేమో ఈ మన ప్రిన్స్ అన్నమాట. రాజకుమారుడు. రాజకుమారుడు మైండ్. తర్వాత ఇంద్రియాలేమో వంటవాడన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంద్రియాలు ఇప్పుడు ఈ వంటవాడు ఆహ్, బుద్ధి చెప్పినప్పుడు అంటే సేజ్ చెప్పినప్పుడు వినలేదు. కానీ అవే మాటలు రాజుగారి నుంచి వచ్చినప్పుడు విన్నాయన్నమాట. విన్నారు. బుద్ధి ఈ ఇంద్రియాలనేవి ఇద్దరి మాట విన్నాయి. ఫస్ట్ స్టేజ్‌లో మైండ్ మాట వింది. తర్వాత స్టేజ్‌లో అంటే ఈ వంటవాడు ఫస్ట్ రాజకుమారుడి మాట విన్నాడు. రాజకుమారుడి కంటే హైయర్ అథారిటీ ఎవరండి? కింగ్ అన్నమాట. రాజు. రాజు మాట వినడం జరిగింది. అలాగే మన ఇంద్రియాలు కూడా ఏంటంటే మైండ్ మాట వింటాయి. తర్వాత మన ఆత్మ మాట కూడా వింటుందన్నమాట. మైండ్ ఏంటంటే మైండ్ మనం ఇంద్రియాల కంట్రోల్‌లో ఉంటే మైండ్ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. మైండ్ ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ ఇవ్వదు. ఇటు కోతిలాగా ఎగురుతుందంటారు. మైండ్‌ని ఏమంటారంటే మనస్సుని కోతితో కంపేర్ చేస్తారన్నమాట. ఎందుకంటే అది కాన్స్టెంట్‌గా ఒకలాగా ఉండదు. అటు అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే బుద్ధి ఉండదు. అంటే తనకి ఆలోచించే శక్తి ఉండదు. ఆలోచించే శక్తి ఓన్లీ బుద్ధికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇ అన్నిటికంటే మెయిన్ ఎవరండి అక్కడ రాజు. రాజు లాంటి వాడు మన సోల్ అన్నమాట. మన ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తుందో, కింగ్ ఎప్పుడైతే ఈ వంటవాడి చేష్టల్ని కంట్రోల్ చేసిందో, అప్పుడేమైందంటే ఆటోమేటిక్‌గా మైండ్ కంట్రోల్‌లోకొచ్చేసింది. అంటే ప్రిన్స్ కూడా కంట్రోల్‌లోకొచ్చేసాడన్నమాట. అప్పుడు సేజ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఆ బుద్ధి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మైండ్ యాక్సెప్ట్ చేయగలిగింది. అంటే సేజ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని రాజకుమారుడు తీసుకోగలిగాడన్నమాట. ఎప్పుడైతే సెన్సెస్‌ని చూసుకుంటూ ఉన్నాడో కంట్రోల్‌లో లేడు. ఎప్పుడైతే ఆహ్, ఈ సెన్సెస్ అన్నీ కూడా ఈ సోల్ కంట్రోల్‌లో ఉందో అప్పుడేమైంది అన్నీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి బుద్ధిని కంట్రోల్‌లో పెట్టడం కాదు. మన ఇంద్రియాలని కంట్రోల్ చేయాలన్నమాట. మన ఇంద్రియాలు ఎప్పుడైతే అది కూడా కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరై ఉండాలి? మైండ్ కంట్రోల్ చేయకూడదు. ఎందుకంటే మైండ్ ఫ్లిక్కరింగ్ అన్నమాట. అది కాన్స్టెంట్‌గా ఒకే థాట్‌తో ఉండదు. అటు అవుతూ ఉంటుంది కాబట్టి, ఈ ఇంద్రియాలనేవి ఎప్పుడు ఆత్మ అనేది కంట్రోల్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఇవ్వడం అంటే ఏంటి? నువ్వు ఈ పని చెయ్యి. కళ్ళొకటేవో చూస్తూ ఉంటాయి. నోరేదో తినాలనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కాదు. ప్రతి దానికి ఆత్మ అనేది ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలనమాట. కళ్ళు భగవంతుడిని మాత్రమే చూడు. నోటికి ఓన్లీ నువ్వు ప్రసాదం తిను, పిచ్చివాగుడు మాట్లాడకూడదు అని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలనమాట. అప్పుడేమవుతాయి, మొత్తం మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియాలు ఉంటాయో ఇంకా మైండ్‌కి ఆప్షన్ ఉండదు. ఎలాగైతే రాజకుమారుడికి అక్కడ ఆప్షన్ లేదు. రోజు కిచిడి తినాల్సిందే. అలాగే ఏంటంటే మన మైండ్‌కి కూడా, మన బుద్ధికి కూడా వేరే ఆప్షన్ ఉండదనమాట. భగవంతుడి సేవలో ఉండాల్సిందే. అలా అయిపోతుందనమాట. అప్పుడేమవుతుంది ఈ సేజ్ ఆహ్, పాఠాలు చెప్తున్నాడు గదా! అలాగే మన బుద్ధి కూడా మంచి మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటుందనమాట. భగవద్గీత చదువు, భాగవతం చదువు అని మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తూ ఉంటే మైండ్ కూడా అదే మూడ్‌లో ఉంటుందనమాట. లేకపోతే ఏమవుతుంది ఈ మైండ్, సెన్సెస్ అంటే మనస్సు, ఇంద్రియాలు ఈ 2 కంట్రోల్‌లో లేకపోతే బుద్ధి కుబుద్ధి అవుతుందనమాట. సుబుద్ధి అవ్వదు. అందుకనే ఏం చేయాలి? ఈ రెండిటిని ఫస్ట్ సెన్సెస్‌ని కంట్రోల్ పెట్టాలి. అప్పుడు మైండ్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే అప్పుడు బుద్ధి కూడా కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఆహ్, అయితే ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ సెన్సెస్‌ని మన ఇంద్రియాలని కంట్రోల్‌లో పెట్టాలి అనే దానికి మనకి భగవద్గీత రిఫరెన్స్ ఏంటి అంటే భగవద్గీత మూడవ అధ్యాయం 41వ శ్లోకం అన్నమాట. మూడవ అధ్యాయం 41వ శ్లోకము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు అర్జునుడికి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇంద్రియాణ్యాదౌ నియమ్య రెగ్యులేట్ చేయాలి.
కంప్లీట్‌గా మనం యాక్షన్స్ లేకుండా కంప్లీట్‌గా కంట్రోల్‌లో పెట్టేయలేమనమాట. అందుకే ఏం చేయాలి రెగ్యులేట్ చేయాలి. మనం స్లోగా దాన్ని ట్రాక్‌లోకి తెచ్చేయాలనమాట. లేకపోతే ఏమవుతుందండి పాప్మానం ప్రజహిహ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఆ జ్ఞానము, విజ్ఞానం అనేది నాశనం అయిపోతాయన్నమాట. మన ఇంద్రియాల్ని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతే. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసేయాలి. కంట్రోల్‌లో పెట్టేస్తే అన్నీ కరెక్ట్‌గా జరిగిపోతాయన్నమాట. ఈవెన్ మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటాం. మనం ఇనీషియల్‌గా మనకి చాలా నెగెటివ్ థాట్స్ ఒస్తాయి. జపం స్టార్ట్ చేసిన కొత్తలో మేబీ 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. మనం ఎంత సిన్సియర్‌గా జపం అనేది చేస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ టైమ్‌లో ఫస్ట్ 1 ఇయర్‌లో లేకపోతే 2 ఇయర్స్‌లో మనకు నెగెటివ్ థాట్స్ ఒస్తాయి. ఎలాంటివి? ఇంట్లో ఉన్న బాధలన్నీ అదే టైమ్‌లో గుర్తొస్తాయి. లేకపోతే ఏవేవో అన్నమాట. అన్ని నెగెటివ్ విషయాలే. ఎందుకు మన జపానికి కానీ, మన ఆధ్యాత్మిక జీవితానికి కానీ ఏ రకంగా పనికిరావు. అలా అవుతుందనమాట. నెక్స్ట్ కొద్ది రోజులు లేతే కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత పాజిటివ్ థాట్స్ రావడం మొదలు పెడతాయన్నమాట. ఎలాంటివి? పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి? అప్పుడు థాట్సే ఆలోచనలే. కానీ ఎలాంటి ఆలోచనలొస్తాయి అనంటే, ఈ కష్టాలు, బాధలు, ఈ అనవసరమైన సోది అంతా కాదనమాట. అవునా మాతాజీ నాకు సర్విస్ ఇచ్చారు గదా! నేను ఆ సర్విస్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అంటే అది కూడా మనం ఆలోచించకూడదు. భగవంతుడి గురించి మాత్రమే ఆలోచించాలి. ఈ సేవలు, ఈ ప్లానింగ్‌లు ఇవన్నీ తర్వాతనమాట. ఆ 2 గంటలు భగవంతుడికి కేటాయించేసిన తర్వాత మనకి అప్పుడు ప్లానింగ్ అవి చేసుకోవాలి. కానీ మన మైండ్ ఇంకా కంప్లీట్‌గా ట్రైన్ అవ్వలేదు గదా! అందుకే ఏమవుతుందంటే ఫస్ట్‌లో వచ్చిన అనవసరమైన ఆలోచనలు రావు. లేకపోతే వాళ్ళేదో నన్నేదో అన్నారు. వాళ్ళు నన్నన్నారు కాబట్టి నేను తిరిగి మళ్ళీ వాళ్ళది వాళ్ళకిచ్చేయాలి. ఆ కోపము అవన్నీ అలా అనవసరమైన ఆలోచనలన్నీ మనకొస్తూ ఉంటాయన్నమాట. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఏమవుతుంది, మన ఆలోచన విధానం అవాలోచించకుండా మనం ఏంటంటే భగవంతుడి సేవ గురించి, ఆ ప్లానింగ్ లేకపోతే అయ్యో! మాతాజీ ఆ సర్విస్ చెప్పారు కదా! నేను నిన్న చేయడం మర్చిపోయాను. ఈ రోజైనా చేయాలి. మాతాజీకి అప్డేట్ ఇవ్వాలి. ఇవన్నీ అన్నమాట. ఈ ఆలోచనలన్నీ పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఆధ్యాత్మికంగా మనం కొంత పురోగతి చెందినట్టన్నమాట. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతుందంటే మొత్తం అన్నీ కూడా మనం కంప్లీట్‌గా ఇంకా భగవంతుడి గురించి మాత్రం మనం ఆలోచించడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఆ ప్యూర్ డివోటీ ఒక శుద్ధ భక్తుడి స్టేజ్‌లోకి వెళ్తామో, అప్పుడు మన అనర్థాలన్నీ ఆల్రెడీ పోతాయి కాబట్టి, మనకి భగవంతుడి నామం అనేది చాలా టేస్ట్‌ఫుల్‌గా అనిపిస్తుందన్నమాట. తర్వాత అప్పుడు మనం చాలా భక్తి అనేది మనకి చాలా ఈజీగా చాలా పీస్‌ఫుల్‌గా జరిగిపోతుందన్నమాట. అది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారండి, భక్తి అనేది ఎలా చేయాలి? లేకపోతే మనం మంచి భక్తులం అవ్వాలి అనంటే ఏం చేయాలి అంటే భాగవతంలో మనకి శ్లోకం ఉంది కదండీ! సారీ తత్తేను కంపా సుసమీక్షమానో భుञ्जान एवाकृतं विपाकं हृद्वाग्वपुर्भिर्विदधं नमस्ते जीवेतयो ముక్తిపదే సదాయభాక్. ఇది క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి దీనిలో 5 లక్షణాల గురించి ఆ 5 లక్షణాలు మనలో డెవలప్ చేసుకుంటే మనం అది యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఒక యాక్రోనిమ్ అన్నమాట. గ్రేట్ డివోటీ అవుతాము అని. జీ అంటే గ్రాటిట్యూడ్ అని యాక్రోనిమ్‌తో మొత్తం ఈ శ్లోకాన్ని చెప్పారన్నమాట. హ్మ్. అది ఏంటి అంటే ఫస్ట్‌ది జీ. గ్రేట్ డివోటీ అవ్వాలి అనంటే ఫస్ట్ ఆ గ్రేట్‌లో జీ ఉంది కదండీ! ఆ జీ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే కృతజ్ఞతా భావం ఆహ్, పెంపొందించుకోవాలన్నమాట. తత్తేను కంపం అది. ఇక్కడ గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇప్పుడు కుంతి మహారాణి ఉందన్నమాట. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కృతజ్ఞత అనేది ఇప్పుడు అంత బాగా జరిగినప్పుడు నువ్వు నాకు చేసావు. నువ్వు నాకెంతో హెల్ప్ చేసావు కృష్ణ అని బానే ఉంటాం. మనకి రివర్సల్స్ ఒస్తాయి గదా! అంటే ఏదైనా మనం అనుకోనిది జరిగినప్పుడు, అప్పుడు మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా లేదా? అది ఇంపార్టెంట్. అది ఎలా చూపిస్తాము? సపోజ్ ఇప్పుడు మనం కుంతి మహారాణి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆవిడ మొత్తం ఆవిడ ప్రతి దానిలో కూడా అన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఏంటంటే ప్రతి దానిలో కూడా కృష్ణ హ్యాండ్‌ని చూస్తుంది. ముందంతా బానే ఉంది. బానే ఉన్నప్పుడు కూడా కృష్ణయే. ఇదంతా నాకు కృష్ణయే చేసాడన్నమాట. ఎప్పుడు తర్వాత ఆవిడకి చాలా కష్టాలొచ్చాయి. ఇప్పుడు తల్లిగా పిల్లలకి కష్టాలొచ్చినప్పుడు ఆవిడ చాలా బాధ అనుభవించింది. అయినా సరే
ఆవిడ చాలా కృష్ణ యూ ఆర్ గ్రేట్. నువ్వే నాకన్నీ ఇచ్చావు. మేము ఈరోజు ఈ కష్టాల్లో కూడా మేమిలా ఉన్నాము అంటే నువ్వే కారణం అని ఆవిడ చాలా కృతజ్ఞతా భావంతో ఉండేదనమాట కృష్ణుడి పట్ల. తర్వాత కష్టాలొచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఆవిడ, "ఇంకా కష్టాలివ్వు. ఎందుకంటే కష్టాలున్నప్పుడే నువ్వు మాతో ఉంటున్నావు కాబట్టి మాకు కష్టాలే కావాలి" అని అడిగింది కదా ఆవిడ. అంటే ఏంటి? కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటుందనమాట. ఆవిడ అక్కడ కృతజ్ఞతా భావంతో ఉంది. ఏ ఏ టైంలో అయినా సరే నువ్వేదిచ్చినా మాకు హ్యాపీయే అనే ఆ సాటిస్ఫాక్షన్‌తో, ఆ కృతజ్ఞతా భావంతో ఆవిడుందనమాట. అది తత్తేను కంపం. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే రెస్పెక్ట్ అనమాట. ఆహ్, గ్రేట్‌లో గ్రేట్ డివోటీ అనుకున్నాం కదా! గ్రేట్‌లో ఆరేమో రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ ఎలా అంటే మనకి భగవంతుడు మనకి అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పట్ల మనం ఎంతో మనకి కృష్ణ మనకిన్ని చేస్తున్నాడు కదా! అనే మనకి గౌరవ భావం అనేది ఉండాలనమాట. హృద్వాగ్ వపుర్భిర్ విదధన్ నమస్తే. ఇది అన్నమాట. ఇది అక్కడ మనం రెస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటి? అన్నమాట. ఎక్స్‌పెక్ట్ మెర్సీ. ఇక్కడ ఇదెక్కడొచ్చింది అంటే సుసమీక్షమానః. సుసమీక్షమానఃలో మనకి అది మనం ఆహ్, మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం భగవంతుడి నుంచి అంటే రాధాకృష్ణుల నుంచి వాళ్ళ దయని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్‌ది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. నెక్స్ట్‌దేమో రెస్పెక్ట్ అన్నమాట. అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవ భావంతో ఉండాలి. కృష్ణుడు మనకి ఎన్నో ఇచ్చాడన్నమాట. అందుకే ఇప్పుడు మనకి ఇప్పుడు రాధిక, రాధిక కృపా కటాక్ష స్తోత్రం వస్తుంది గదండీ! దానిలో శివుడు రాధిక అంటే రాధారాణిని చాలా గ్లోరిఫై చేస్తారనమాట. ఐశ్వర్య భావంతో చూస్తాడనమాట. ఇప్పుడు రాధారాణి లేకుండా, ఆవిడ దయ లేకుండా మనం ఏమి చేయలేమనమాట. కృష్ణని మనం అప్రోచ్ అవ్వలేము. అందుకే ఆ మహారాజ్ పేరేంటి? వైశేషిక మహారాజ్. వైశేషిక మహారాజ్ అంట ప్రతిరోజు ఆయన చాంటింగ్ చేసేటప్పుడు ఈ సాంగ్ పాడతారనమాట. దీనిలో ఎలా వస్తుందంటే ఈ ఈ భజన్ అంటే ఈ కీర్తన స్టార్టింగ్ 'హరిహరి విఫలే జనమగొయిను' అది అండి. అది దానిలో లాస్ట్ స్టాంజాలో తీసుకుంటే ఇది ప్రతి లైను కూడా చాలా 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 బావుందనమాట. హహ ప్రభు నంద సుత వృషభానుసుత జుత కరుణ కరో హోయి బారో నరోత్తమ దాస కోయ నతి లోహ రంగ పాయ తుమ బిన కే అచే అమారా అలా వస్తుంది లాస్ట్ స్టాంజా. ఏంటంటే, ఆహా ప్రభు నందసుత. నందసుత అంటే ఎవరండి? కృష్ణుడు. వృషభాను సుతజుత. ఆహ్, ఆహ్, వృషభాను రాధా వృషభాను సుత. రాధారాణి. రాధారాణి. కుమార్తె రాధారాణి. ఇద్దరు కలిసి కరుణ కరోహో ఏయి బారో. నా మీద చాలా దయ చూపించండి అని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? నరోత్తమ దాస కోయే నతిలోహ రంగ పాయే తుమ బిన కే అచే అమారా. దీని అర్థం ఏంటంటే, నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసారిది. ఆయన ఏం చెప్తున్నారు? నదిలోహ రంగపాయ. ఓ రంగనాథ స్వామి, ఓ కృష్ణ నువ్వు నన్ను నీ ఎర్రటి పాద పద్మాలుంటాయి కదా! దాని నుంచి నన్నెప్పుడు సెపరేట్ చేయకయ్యా అని భగవంతుడిని వేడుకుంటున్నారనమాట. ఆహ్, నీ ఎర్రటి పాద పద్మాల నుంచి నన్ను సెపరేట్ చేయొద్దు అని అడుగుతున్నారు. తర్వాత ఇంకా ఏమంటున్నారు? తోమాబీన కేఆచే అమారా. నాకింకెవరున్నారు నువ్వు తప్ప. నీకంటే ఇష్టమైన వాళ్ళు నాకింకెవరున్నారు? ఎంత డీప్ మీనింగ్ చూడండి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ దానిలో ఏం చెప్తున్నారంటే, హరిహరి విపులే జనమ గొయిను మనుష్య జన్మ పాయే రాధాకృష్ణ నా భజియే. నాకు ఆహ్, హరిహరి విఫలే జనమ గొయిను. నేను ఈ జీవితం మొత్తాన్ని నేను వేస్ట్ చేసేసాను అని చెప్తున్నారనమాట. మనుష్య జన్మ పాయే. నాకు మనుష్య జన్మ అనేది వచ్చింది రాధాకృష్ణ నా భజియే. రాధాకృష్ణులకి నేను పూజ చేయట్లేదు. జానియే సునియే విషయ ఖైను. ఏం చేశాను? నేను ఏదేదో ఆలోచించుకుంటూ విషం తాగేసాను. ఏంటంటే ఆ విషం ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక కోరికలతో ఉండడం అనేది మనం విషం తాగడంతో సమానం అన్నమాట. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన రతిన జన్మల కేనాథాయ్. ఇక్కడేం చెప్తున్నారు? ఈ గోలోకం నుంచి వచ్చిందండి. ఏంటది వచ్చింది అంటే ప్రేమధన. ఏంటా ప్రేమధనం అంటే హరినామ సంకీర్తనం అనేది ప్రేమధన. అదెక్కడి నుంచొచ్చింది? గోలోకం నుంచి డైరెక్ట్‌గా కిందకొచ్చిందనమాట. మనందరిని ఉద్ధరించడానికే. సంసార బిషానాలి దివానిషి హియ జ్వాలే జురితే నా కొయినో ఉపాయ్. అంటే ఇక్కడ కానీ వచ్చింది నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారనమాట. రోజులు గడిచిపోతున్నాయి. దిబా నిషి
హియ జ్వాలే. ఆహ్, ఇప్పుడు రాత్రి, పగలు ఎలాగైతే మారిపోతూ ఉంటాయో, నాలో కూడా అలాగే ఈ వరల్డ్‌లీ కోరికలు ఇవన్నిటి వల్ల నా హార్ట్ బర్న్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. ఫ్రమ్ ద ఫైర్ ఆఫ్ ది పాయిజన్ ఆఫ్ వరల్డ్‌లీనెస్. ఈ సంసార విషయాల వల్ల రాత్రి, పగలు ఏ రకంగా అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయో, నా మనసులో కూడా అల్లకల్లోలం అయిపోతుందనమాట అని చెప్తున్నారు. ఇది చాలా మంచి కీర్తనండి. వీలుంటే అందరూ వినడానికి ట్రై చేయండి. అది. ఇక్కడ అంటే మొత్తానికేంటంటే, మనం ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడొస్తాయి? ఇప్పుడు ఆచార్యులందరూ 'నరోత్తమ్ దాస్ ఠాకూర్' అంత చక్కగా రాసారు అంటే, ఇంకా మనకి 'శరణాగతి' అని చెప్పి 'భక్తి వినోద్ ఠాకూర్' మంచి మంచివి కీర్తనలవి రాసారనమాట. అవన్నీ ఎలా రాయగలిగారు? వాళ్ళ మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మంచి జరిగిందా? కృష్ణుడి కృప. చెడు జరిగిందా? నా పూర్వజన్మలో నేను చేసిన తప్పులకి కర్మ. నా కర్మ నేను అనుభవిస్తున్నాను అనే ఒక మైండ్ సెట్‌తో ఉంటారనమాట. తర్వాత ఇప్పుడు 'వైశేషిక మహారాజ్' కూడా ప్రతిరోజు చాంటింగ్ చేసేటప్పుడు కొంచెం సేపు ఎస్పెషల్లీ ఆ లాస్ట్ స్టాంజా అన్నమాట. 'హాహా ప్రభు నందసుత' అది ఎక్కువ ఆయన అనుకుంటూ ఉండేవాళ్ళన్నమాట. నా మీద దయ చూపిచ్చు కృష్ణ, రాధాకృష్ణ నా మీద దయ చూపిచ్చండి అని చాలా కోరుకునేవాళ్ళన్నమాట. అలా కోరుకోవడం వల్ల అంటే మనం కూడా జపం చేసేటప్పుడు ఏదో 16 మాలలు మనకి మన శిక్షా గురువు చెప్పారు కంప్లీట్ చేసేయాలి. లేతే దీక్ష గురువుకి ఎలాంటి చెడు జరగకూడదు కాబట్టి మనం చేసేయాలి. అలా ఉండకూడదనమాట. స్టార్టింగ్ డేస్‌లో ఓకే. అలా భక్తిలో మనం పురోగతి చెందేటప్పుడు మనం నిజంగా మనకి హార్ట్‌ఫుల్‌గా మనకి మనస్ఫూర్తిగా ప్రేయర్స్ అనేవి రావాలనమాట. ప్రార్థించాలి. దయ చూపిచ్చండి. నా మీద దయని కురిపించండి. వర్షం ఏ రకంగా అయితే ఒకేసారి బకెట్లతో పోసినట్టు ఒక్కొక్కసారి వర్షం పడుతూ ఉంటుంది కదా! అలాగే మన మీద కూడా రాధాకృష్ణుల దయ కావాలి అని మనం చేయాలనమాట అని చెప్తున్నారు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అక్కడ. వైశేషిక్ మహారాజ్ ప్రతిరోజు చాంటింగ్ చేసేటప్పుడు కొన్ని సార్లు ఎస్పెషల్లీ లాస్ట్ స్టాంజాని కొన్ని సార్లు ఆయన అలా నోట్లో అనుకుంటూ ఉంటారనమాట. దయ చూపించండి, దయ చూపించండి. చూడండి ఆచార్యులు వాళ్ళు వైశేషిక మహారాజ్ అంటే ఆయన కూడా ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. మంచి బుక్ డిస్ట్రిబ్యూటర్ యూఎస్‌లో. ఆయన ఆహ్, పాట అది కీర్తన చేస్తూ ఉంటారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తూ ఉంటారు. ఆయన వెళ్లారు అంటే చాలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోతుందనమాట. ఎప్పుడైనా చాలా మంది డివోటీస్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ముందు కొన్ని రోజులు ఆ వైశేషిక్ మహారాజ్ వీడియోస్ అవి చూస్తూ ఉంటారనమాట. ఏ రకంగా జనాల్ని కన్విన్స్ చేస్తున్నారు. ఎంతిస్తే అంత ఇవ్వండి. ఆహ్, కెన్ యూ సే గౌరాంగ అని చెప్పేసి అందరితో గౌరంగా చెప్పించడము. అలా చాలా యాక్టివ్‌గా ఉంటారనమాట మహారాజ్. ఆయన అలా చేశారు అనంటే దానిలో ఒక అర్థం ఉంది. మనం కూడా అలా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ జీ, ఆర్ అయిపోయింది. ఈ అయిపోయింది. జీ అంటే గ్రాటిట్యూడ్, ఆర్ అంటే రెస్పెక్ట్, ఈ అంటే మనం ఎక్స్‌పెక్టింగ్ మెర్సీ భగవంతుడి దయని మనం కోరుకోవాలి. నెక్స్ట్‌ది నాలుగోది ఏంటి అంటే యాక్సెప్టింగ్ రివర్సల్స్ అన్నమాట. ఇప్పుడు రోజులన్నీ ఒకేలా ఉండవు కదండీ! ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది మన జీవితం. కదా! ఒకరోజు మనల్ని అందరూ వాహ్! మాతాజీ మీరు సూపర్ అని అంటారు. ఇంకొక రోజు అసలు మనం అక్కడ ఉన్నామని కూడా ఎవరు పట్టించుకోరన్నమాట. అంటే అప్ మంచిగా వెళ్ళిన రోజులు ఉంటాయి. డౌన్ అయిన రోజులు ఉంటాయి. అలాగే మనకి ఒడిదుడుకులనేవి జీవితంలో కంపల్సరీ వస్తూ ఉంటాయన్నమాట. అలా ఏ రివర్సల్ మన జీవితంలో ఎలాంటి రివర్సల్ అయినా కావచ్చు. కొంతమంది మనల్ని తిట్టొచ్చు, పొగడొచ్చు. ఒక్కొక్కసారి మనకి చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండొచ్చు సిట్యుయేషన్ మనకి బాగా కావాల్సిన వాళ్ళు దూరం అవ్వచ్చు. తర్వాత వీళ్ళు మన జీవితాంతం ఉంటారు ఏమో అనుకునే వాళ్ళు మనకి దూరం అవ్వచ్చు. ఎన్నో రకాలు అప్ అండ్ డౌన్స్ జరగొచ్చన్నమాట. జాబ్‌లో ఇంతవరకు మనకి హ్యాపీగా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడెన్ మన జాబ్‌కి ఏదైనా అవ్వచ్చు. మన పిల్లలు మన మాట వినకపోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు చాలా మంచిగా ఉండొచ్చు. జీవితంలో ఏది జరిగినా సరే, మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలగాలనమాట. అది గ్రేట్‌లో ఏ అనమాట. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటామో, అప్పుడేమవుతుందంటే స్టెబిలిటీ అనేది వస్తుందనమాట. మైండ్‌కి ఆ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎవరిని పొరపాటున కూడా నీ వల్లే ఇలాగయింది. ఇప్పుడు జనరల్‌గా చాలా ఇళ్లల్లో జరుగుతూ ఉంటుందనమాట. ఇప్పుడు అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా! అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ అంతా బాగా ఉంటే, అమ్మ నీ వల్లే లేకపోతే నాన్న నీ వల్లే నేనింత సుఖంగా ఉన్నాను. నువ్వు నాకు మంచి సంబంధం తెచ్చావు. మా హస్బెండ్ చాలా మంచోళ్ళు, లేకపోతే నా వైఫ్ చాలా మంచోళ్ళు అని ఎవ్వరు అనరండి. అదే అలా కాకుండా రివర్స్ అయిందనుకోండి, ఆ వైవాహిక జీవితం అనేది కొంచెం గడబిడ అయిందనుకోండి, వెంటనే ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎవరినండి? అమ్మని, నెక్స్ట్ నాన్న. వీళ్ళని అంటూ ఉంటారనమాట. "నీ వల్లే నా జీవితం ఇలాగయిపోయింది. నువ్వే తెచ్చావు ఈ సంబంధం. చూడు నా జీవితం ఎలా అయిపోయింది. నేను చూడు ఎలా అయిపోయానో" అని
వాళ్ళు బాధపడతారా? లేదా? ఇవన్నీ ఆలోచించమనమాట. నోటికొచ్చినట్టు అనేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఎవరిని అలా బ్లేమ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇదనే విషయం కాదు. నేను జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఎన్నో విషయాలు మన జీవితంలో చాలా రివర్సల్స్ వస్తూ ఉంటాయి. వేరే వాళ్ళ మీద మనం ఎప్పుడు బ్లేమ్ పెట్టేయకూడదనమాట. ఏదైనా మంచి జరిగితే నేను చేశాను. ఏదైనా చెడు జరిగితే వేరే వాళ్ళు చేశారు. నువ్వు చేసావు అందుకే ఇలా అయిపోయింది. ఇలా మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. తర్వాత ఇంకా ఏంటంటే తర్వాత ఇంకా ఏంటంటే, ఈ బ్లేమ్ గేమ్ అనేది ఎప్పుడూ చాలా రాంగ్. రివర్సల్స్ అన్నిటిని కూడా మన కర్మ అని అనుకుని మనం యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్టింగ్ ఆల్ రివర్సల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇది శ్లోకాలో చూసుకుంటే భుంజా భుంజాన ఏవాత్మ కృతం విపాకం భుంజాన ఏవాత్మ అది అన్నమాట. నెక్స్ట్ అది ఈ యాక్సెప్టింగ్ ఆల్ రివర్సల్స్ కిందకొస్తుంది. కృతం విపాకం టాలరెన్స్ అన్నమాట. లాస్ట్‌ది గ్రేట్‌లో టీ టాలరెన్స్ అన్నమాట. టాలరెన్స్ అంటే మనకి ఎలాంటి రివర్సల్ సిట్యుయేషన్ వచ్చినా భరించుకునే శక్తి కృష్ణుడిని అట్రాక్ట్ చేసేది ఆ ఒక్క క్వాలిటీయేనండి. మనం జనరల్‌గా మనకేదైనా ప్రాబ్లమ్స్ రాగానే మనం ఏం చేస్తాము, నాకు ఈ కోరికలు మన కోరికలన్నీ చెప్పేస్తాం అన్నమాట భగవంతుడికి. భగవంతుడు మనకి తీరిస్తే మనం హ్యాపీ. ఓహ్! నేను చాలా చూడు నాకన్నీ బయటికి మనం ఎలా చెప్పుకుంటాం, నాకు ఈ ప్రాబ్లమ్ అన్నీ వస్తే నేను సాల్వ్ చేసుకొని నేనెప్పుడు చాలా టాలరేట్ చేశాను. అందుకే నాకు మంచి జరిగింది అని అనుకుంటాం అనమాట. అలా కాదు మనం టాలరేట్ చేసినప్పుడు మనం అప్పుడు కూడా ఆ టాలరెన్స్ శక్తి, ఆ భరించుకునే శక్తి అనేది మనకెలా ఎవరిస్తారండి? భగవంతుడే ఇవ్వాలి. గురువు ఇవ్వాలి. ఆధ్యాత్మిక గురువు మనకిస్తారనమాట. ఎప్పుడిస్తారు? మనం సిన్సియర్‌గా, సీరియస్‌గా భక్తి చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ దయని మనకలాగా ఫ్లో చేస్తారన్నమాట. చూపిస్తారు మనకి. జనరల్‌గా శుద్ధ భక్తులున్నారనుకోండి, వాళ్ళేం జేస్తారండి, వాళ్ళెప్పుడు కూడా భగవంతుడి దగ్గర కోరికల చిట్టా అంతా చూపిచ్చరనమాట. కృష్ణ నాకీ పాయింట్ నంబర్ 1 ఇది, పాయింట్ నంబర్ 2 ఇది, 3 ఇది, 4 ఇది నాకీ కోరికలన్నీ ఉన్నాయి. నువ్వు తీర్చు. లేకపోతే నాకీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి అప్పుడు నేను భక్తి చేస్తాను. అలాంటి కండిషన్సే పెట్టరండి శుద్ధ భక్తులు. ఏం చేస్తారు, ఏ కండిషన్‌లో ఉన్నా సరే వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇంకొక రకం భక్తులుంటారు. అదే అకామ భక్తులు, సకామ భక్తులు అని అంటారు కదా! ప్యూర్ డివోటీస్ ఏమో అకామ భక్తుల కిందకొస్తారనమాట. శుద్ధ భక్తులు. అదే సకామ భక్తులైతే వాళ్ళకి భక్తి అంటే భక్తి ఉంది. భగవంతుడంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే మెటీరియల్ కోరికలు కూడా ఈ భౌతిక ప్రపంచానికి భౌతికంగా కోరికల్ని కూడా కోరుతూ ఉంటారు. కృష్ణ నాకీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీర్చి అప్పుడు నేను టాలరెంట్‌గా ఉంటాను. నేను బాగా ఉండి భక్తి చేస్తాను. అది కాదు టాలరెన్స్ అంటే. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మనం పరిస్థితుల్ని మనకి అంటే మనం తీసుకోవడం, వదిలేసి ముందుకెళ్ళిపోవడమే అన్నమాట. కొంతమంది స్ట్రాంగ్ డివోటీస్ ఇలాంటి వాళ్ళుంటారండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే భక్తిని వాళ్ళు వదలరు. కొంచెం కూడా డౌన్ అవ్వరన్నమాట. దాని పని దానిదే. ఆ ప్రాబ్లమ్ పని ప్రాబ్లమే. అది ఎలాగో మన చేతుల్లో లేదు. మనం ఎలాగో సాల్వ్ చేయలేం. ఎందుకు బాధ? వదిలేయండి. వదిలేసి ఈ మన భక్తిని మనం ముందుకు చూసుకుంటూ ముందుకు భక్తిలో ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉండడమే అన్నమాట. ఒకసారి గౌర్ గోపాల్ ప్రభు ఒక ఫ్లో చార్ట్ లాంటిది డ్రా చేసి చెప్పారన్నమాట. "నీకేదైనా జీవితంలో ప్రాబ్లమ్ ఉందా?" అని అడిగారు క్రౌడ్‌ని. ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి చిన్నదో, పెద్దదో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లమ్ లేదనుకోండి మంచిదే కదా! నో నీడ్ టు వర్రీ బాధపడక్కర్లేదు. ఒకవేళ ప్రాబ్లమ్ ఉందనుకోండి ఎక్కువ మందికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందనమాట. అయితే ఉన్నప్పుడు నీ ప్రాబ్లమ్‌ని నువ్వు సాల్వ్ చేసుకోగలవా? చేసుకోలేవా? ఒకవేళ నీ ప్రాబ్లమ్‌ని నువ్వు సాల్వ్ చేసుకుంటే ఎలాగో చేసుకోగలవు కదా! నీకెందుకు బాధ? వదిలేయి. సరే. నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేవా? సాల్వ్ చేసుకోలేకపోతే అంటే ఎలాగో నీ చేతుల్లో లేదు. మరి నీ చేతుల్లో లేని దాని గురించి నీకెందుకు బాధ? వదిలేయి అది కూడా. అని చెప్పేసి ప్రభుజీ చాలా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మనకి ప్రాబ్లమ్ ఉందా? లేదా? లేకపోతే గొడవే లేదు. ఒకవేళ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోగలిగితే మంచిదే. సాల్వ్ చేసుకోలేకపోయినా ఓకే. అలా అంటే అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచించగలిగితే, మన భక్తి అనేది మనకి చాలా స్మూత్‌గా జరుగుతుందనమాట. మొత్తానికి ఈరోజు శ్లోకాలో ఏంటంటే, మనకి మన ఇంద్రియాలన్నిటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మైండ్ కంట్రోల్‌లో అవుతుంది. ఇంద్రియాలని డైరెక్ట్‌గా ఆత్మ అనేది కంట్రోల్ చేస్తే మంచిది. అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇంద్రియాలు కంట్రోల్‌లోకొచ్చాక మైండ్, బుద్ధి అన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. బుద్ధి మంచి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాతైనా సరే మనం కూడా శుద్ధ భక్తిలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట.
అదండి ఈరోజు 62, 63 శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీ సెంట్రల్ హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. చిన్న డౌట్ అండి, మీరు ఇప్పుడు రాధా కృపా కటాక్ష స్తోత్రం చెప్పారు కదా, హుహు. ఈ హిందీలోనండి మీరు చెప్పింది? లేదండి. ఇంగ్లీష్‌లో ఉంది. నాకు మరి హిందీలో కూడా ఉంటది. నాకు తెలీదు. మీరు చెప్పింది ఇంగ్లీష్ లోనా మాతాజీ? అవును మాతాజీ. ఇంగ్లీష్‌లోనే చెప్పాను మాతాజీ. అంటే నేను తెలుగులో చూసానండి. మునీంద్ర తెలుగులో కూడా ఉంది వృందవన్, మాతాజీ. అదే ఇది ఆ! కరెక్ట్ కాదో చెప్పండి ఒకసారి. చెప్పండి. మునీంద్ర వృంద వందితే అన్నది స్టార్టింగ్ వస్తండి. అవును మాతాజీ, మేము కంచికనా? అదే నేర్చుకున్నాం మాతాజీ, అదే చదువుతున్నాము. రాధిక అదొకటి. తర్వాత రాధిక కృపా కటాక్ష స్తోత్రం ఒకటి, రాధికాష్టకం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రా- రెండిట్లో ఏంటంటే ఒకటి ఐశ్వర్య భావం. రాధిక కృపా కటాక్ష స్తోత్రంలో ఏంటంటే ఐశ్వర్య భావం గురించి ఉంటదనమాట. ఒక దానిలో ఐశ్వర్య భావం గురించి ఉంటుంది. ఇంకొకటేంటంటే రాధారాణి దయ, కరుణ అనే దాని గురించి ఉంటుందనమాట. కృపా కటాక్ష స్తోత్రము, రాధికాష్టకం ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు ఈ స్తోత్రాలు లాంటివి ఏవైనా ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా ఒకటే ఉండవా మాతాజీ? ఒకటే ఉంటాయి మాతాజీ. కంటెంట్ అదే 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 ఉంటది. మునీంద్ర బృంద వందితం అని వస్తుంది. సో ఇంగ్లీష్ లో హ్మ్. అయినా ఇంకా వేరే లాంగ్వేజ్ లో అలానే ఉంటుంది కదా మాతాజీ? ఏ లాంగ్వేజ్ అయినా అదే ఉంటుంది మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, నేను చెప్తానండి. మునీంద్ర వృంద వందితే త్రిలోక శోక హారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూ విలాసిని. యెస్ మాతాజీ. అదే మాతాజీ. ఇదేనండి. వ్రజేంద్ర భాను అదే. నందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి హమాం కృపా కటాక్ష భాజనం. ఇదేనా మాతాజీ? రైట్ మీరు మాతాజీ. చెప్పింది ఇది ఒకటేనా అండి? ఒకటే మాతాజీ. ఒకటే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. అసలు చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు హ్మ్. మనం మార్నింగ్ సత్వగుణంలోను, మధ్యాహ్నం రజోగుణంలో, నైట్ తమో గుణంలో అనేది ఉంటామని. ఇది హ్మ్. మామూలుగా బద్ధ జీవులకు అలా ఉంటుంది కానీ శుద్ధ భక్తులు కూడా అలా ఉంటదంటారా మాతాజీ భక్తులకి? అంటే శుద్ధ భక్తులు అంటే వాళ్ళెప్పుడు వాళ్ళు ఉండేదే శుద్ధ అంటే విశుద్ధ సత్వంలో కాదు మాతాజీ. శుద్ధ సత్వంలో ఉంటారు గదా! వాళ్ళెప్పుడూ ఒకేలాగా ఉంటారనమాట మాతాజీ. కానీ మనలాంటి వాళ్ళకేంటంటే ఇది అప్లికబుల్ అనమాట. ఇప్పుడు కండిషన్ సోల్స్‌కి మనలాంటి బద్ధజీవులకి ఈ రోజు మొత్తంలో 3 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం సాధన అంతా మార్నింగ్ చేసుకోవాలి. వాళ్ళేంటంటే ఎప్పుడు వాళ్ళు ప్యూరిటీని క్యారీ చేస్తూ ఉంటారు మాతాజీ. నైట్ అయినా అంతే. అందుకే చూసారా ఇప్పుడు గురు మహారాజ్‌ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి నైట్ 11 అయిపోయినా సరే గురు మహారాజ్ ఏంటంటే ఆయనకి కొన్ని పెట్టుకుంటారు గదా! కొన్ని మీటింగ్స్ ఏవో ఉంటాయి. రోజు ఇంత చదవాలని ఏదో అనుకుంటారు. తర్వాత ఆయన రౌండ్స్ అవన్నీ కూడా నైట్ కూడా ఆయనకి రోజంతా మీటింగ్స్ ఉన్నాయనుకోండి. రాత్రైనా 11 అయినా సరే చదవకుండా ఆయన పడుకోరు మాతాజీ. అంటే ఆయన అంటే నైట్ తమోగుణంలో ఉంది కాబట్టి గురు మహారాజ్ చదివినా అది యూజ్‌లెస్ అంటామా? కాదు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి. అలా మాతాజీ. వాళ్ళకదంతా అప్లికబుల్ కాదు. ఓన్లీ మనలాంటి బద్ధజీవులకి మాత్రం. ఎస్ మాతాజీ. అసలు కాకపోతే మాతాజీ మీరు వాళ్ళేం చెప్పినట్లు చేస్తారంటే వాళ్ళేం చేస్తారంటే మాతాజీ ప్రతీదీ కూడా మనకి ప్రభుపాద్ ఎందుకు ఆ సిస్టమాటిక్‌గా అంతా ఇచ్చారు అనంటే, ఇప్పుడు వాళ్ళలా చేస్తున్నారని ఇప్పుడు యజ్ఞదా చరతి శ్రేష్ఠ. మనం వాళ్ళని ఫాలో అయ్యామనుకోండి, మనకది అప్లికబుల్ కాదు. మనం పడిపోతాం. అది మహారాజ్ వాళ్ళేంటంటే అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు కాబట్టి అలా జరిగింది. నైట్ చదవడం అలా. కానీ యాక్చువల్‌గా అయితే ఇది మాతాజీ. వాళ్ళకదంతా అప్లికబుల్ కాదు. మాతాజీ, ఇంక ఇప్పుడు మాతాజీ కుంతి మహారాణి కష్టాలు పోల్చుకుంటే అసలు ఇప్పుడు రోజుల్లో ఎవరు పడి ఉండరు బహుశా. అన్ని కష్టాలు పడ్డారు. అలా కష్టాలు పడ్డా కూడా ఆ తల్లి నిజంగా తండ్రి నువ్వు నా దగ్గరుంటే నాకు ఆ కష్టాలొచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తానన్నారు. మరి మనకున్న కష్టాలు ఆమె కష్టాలతో పోల్చుకుంటే చాలా తక్కువగానే భావించొచ్చు. కానీ అవును. వాటికే మనం విలువెల్లాడిపోతా ఉంటాము. ఏ చిన్న సమస్యొచ్చినా ఇక నాకే వచ్చింది ఈ సమస్య ఇంకెవరికి లేదన్నట్టుగా బాధపడతాం. కానీ వీళ్ళ హ్మ్. యొక్క ఏవైతే వాళ్ళ గురించి తెలుసుకునే కొద్దీ మనం బయటపడగలుగుతామని అర్థమవుతా ఉంది మాతాజీ. రైట్ మాతాజీ. మాతాజీ, ఇంకోటి మీరు గ్రేట్ అంటే టీ ఫర్ ఏం చెప్పారు మాతాజీ? గ్రేట్ టాలరెన్స్ టీ. మాతాజీ. టాలరెన్స్. టాలరెన్స్. హ్మ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ పతాంజలి హరే యోగ కృష్ణ. సూత్రాలు కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. అవి హ్మ్. అవి మనం ముందు అవి పాటిస్తే గనుక ఖచ్చితంగా మనం భక్తిలో పురోగమించగలుగుతామనేది అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రమాణం. సీనియర్ డివోటీస్ దయ, తర్వాత ప్రభుపాదుల వారి దయ మాతాజీ. వాళ్ళు మనకి చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి క్లాసెస్ అవన్నీ వాళ్ళు చెప్తున్నారు మాతాజీ. వాళ్ళ దయ మన మీద అలా వస్తుందంతే.
చాలా మాతాజీ, చాలా అంటే చాలా. మనం అది అనుభూతి పొందగలుగుతున్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. ఒక్కోటి ఫాలో అవుతుంటే అసలు అది వరకు ఉన్న మన మనసు ఎలా ఉంది, మన మనస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా తేడా తెలుస్తుంది మాతాజీ. ఈ బాక్స్ హరే లో కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండత్ హరే కృష్ణ ప్రణామాలండి. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ హరే దండోత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ. హరే హరే దండోత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ, ఈ దండవత్ రోజు ప్రణామం క్లాసు మాతాజీ. హరే నా కృష్ణ. గురించే చెప్పినట్టు అనిపించింది హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ఎందుకు దండోత్ అని ప్రణామం. అంటే ఎందుకు అంటే మా పిన్ని గారి వాళ్ళ అల్లుడు చనిపోయారు చిన్న ఏజ్. ఆమెది చిన్న ఏజ్, బాబుది చిన్న ఏజ్. నేను ఎక్కడో న్యూజిలాండ్ లో ఉన్నాను, అది ఇండియాలో జరిగింది. నేను ఇంత దూరం నుండి నేను వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నాను మాతాజీ. వెళ్ళాలి వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది. బట్ మనసు మైండ్ నాకు 4 రోజుల నుంచి అసలు సెట్ గానే లేదు. కృష్ణుడి మీద భారం వేసుకుంటూ ఉంటున్నాను. పుట్టాక మనుషులు చనిపోక తప్పదు, ఇంకా ఈ కర్మలు మనం భరించాల్సిందే, ఫేస్ చేయాలి, ఎందుకు బాధపడుతున్నాం అని అనుకున్నా కూడా ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తుంది మాతాజీ. బట్ ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ నాకు నా గురించే చెప్పారా అన్నట్టు అనిపించింది మాతాజీ. నాకు కొంచెం ఓదార్పు కూడా అనిపించింది మీరు చెప్పిన క్లాసు. ఆ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ జనరల్ గా హరే కృష్ణ మాతాజీ జనరల్ గా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇంట్లో జరిగినప్పుడు మనం ఆ ఆత్మ కోసం ప్రార్థించాలి మాతాజీ. వాళ్ళు కూడా వాళ్ళ కోసం అవును మాతాజీ. చాటింగ్ చేయడం, భగవద్గీత చదవడము, తర్వాత వాళ్ళకి ఆ రిజల్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఆత్మకి. అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఇదంతా సుకృతి యాడ్ అయ్యి వాళ్ళకి కూడా మంచి భక్తులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ భక్తులు అవ్వాలి అని మనం ప్రార్థించాలన్నమాట. ఒకసారి ఆ ఆత్మ కోసం మనం అందరం ప్రార్థిద్దాం మాతాజీ. 3 టైమ్స్ హరే కృష్ణ అదే మాతాజీ, దాని గురించి అడుగుదాం. హరే కృష్ణ మంత్రం జపిద్దాం మాతాజీ. తప్పకుండా మాతాజీ. అందరూ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే రామ, హరే, రామ 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 హరే రామ హరే హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే, రామ హరే రామ 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 హరే రామ రామ, హరే హరే. రామ హరే హరే. హరే కృష్ణ హరే హరే రామ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. ఇంకొక విషయం థ్యాంక్ అండి, యూ మీరు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. మీరు ఇంకొక విషయం తత్తేనుకంప ఎగ్జాంపుల్ గ్రేట్ గురించి, అది ప్రతి లెటర్ కి ప్రతి అక్షరానికి కూడా చాలా వివరంగా అర్థం చెప్పారండి. చాలా బాగుంది అది. మనం ఎలాగ కృతజ్ఞతలతో ఉండాలి, ఎలా గౌరవం ఇవ్వాలి అని అన్ని కూడా వివరంగా చెప్పారండి. చాలా బాగా అర్థమయ్యేటట్లు. మెయిన్ తత్తేనుకంప చదివేస్తాం కానీ అర్థం కాదు మాతాజీ. దాని గురించి మీరు బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ మరి ఇంకో విషయం చెప్పారు కదా మాతాజీ, ఇంద్రియాలు మనము బలవంతంగా కంట్రోల్ చేసుకుంటే అవి తిరిగి దానికి రెట్టింపు ఆస్వాదించాలని ప్రయత్నం చేస్తాయి. సాధన ద్వారానే సాధ్యమవుతుందని బంతి ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాతాజీ. అది మాత్రం చాలా కరెక్ట్ గా అసలు దానికి సెట్ అయిపోయింది మాతాజీ. చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ మాతాజీ, శ్రీల దండత్ ప్రభుపాదకి జై. జై హరే కృష్ణ మాతాజీ, దండోర్పణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. అందరికీ హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ అండి. ఈరోజు ఇంకా క్లాస్